హాయ్ చిట్కు పిల్లలు, వెల్కమ్ టు చిట్టి కథలు. నేను మీ చిట్టి. ఈరోజు మనం వినబోయే కథ ఏంటంటే, అనగనగా ఒక అడవి. ఆ అడవిలో చాలా చెట్లు. అందులో ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టుకి దూకుతూ గెంతుతూ ఆడుతూ ఉండేవి కొన్ని మంకీస్. ఆ చెట్టుని ఆనుకొని ఒక చెరువు ఉంది. ఆ చెరువులో 2 క్రొకడైల్స్ ఉన్నాయి. అందులో ఒక క్రొకడైల్ హ్యాపీగా ఆడుకుంటున్న ఈ మంకీస్ని చూసి ఇంకో క్రొకడైల్తో అంది, ఈ మంకీస్ హార్ట్ చాలా బాగుంటుంది, ఒక్కసారి ఎలాగైనా తినాలి అని. దానికి ఇంకో క్రొకడైల్ అంది, మనమైతే ఎప్పుడూ ఒడ్డుపైకి వెళ్ళాం, ఆ మంకీస్ ఏమో ఎప్పుడు వాటర్లోకి రావు, ఎందుకంటే దానికి స్విమ్మింగ్ రాదు కాబట్టి, మరి ఎలా తింటాం మనం అని అడిగింది ఇంకో క్రొకడైల్. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పి మంకీస్ దగ్గరికి వెళ్ళింది ఆ ఫస్ట్ క్రొకడైల్. హే మంకీస్, ఈ చెట్టు మీదే ఎన్ని రోజులని అటు ఇటు తిరుగుతూ ఉంటారు? ఈ చెరువుకి అవతలి వైపున ఇంకా చాలా చెట్లున్నాయి, బోల్డ్ అని వెరైటీ ఫ్రూట్స్ ఉంటాయి తెలుసా మీకు? కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి తిని హాయిగా ఉండొచ్చు అని చెప్పింది ఆ క్రొకడైల్. అక్కడ ఉన్న మిగతా మంకీస్ అన్నీ చాలా ఎక్సైట్ అయ్యాయి. అవునా, పదండి వెళ్దామని. అందులో ఒక వైజ్ మంకీ అడిగింది, ఎన్ని రోజుల నుంచి లేనిది ఈ రోజు ఏంటి నువ్వు మా దగ్గరకు వచ్చి ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నావు అని. దానికి ఆ క్రొకడైల్, అదేం లేదు, చాలా రోజుల నుంచి చూస్తున్నాను కదా, నాకేంటో అలా చెప్పాలనిపించింది మీకు అని చెప్పింది క్రొకడైల్. దానికి ఆ మంకీ, మాకైతే ఈత రాదు కదా, మరి ఇక్కడ నుంచి అలా ఎలా వెళ్తాము అని అడిగింది. నేను తీసుకెళ్తాను మిమ్మల్ని, మీరు చక్కగా నా భుజం మీదకి ఎక్కి కూర్చోండి, నేను తీసుకెళ్తాను అని ఆ క్రొకడైల్ చెప్పగానే మిగిలిన మంకీస్ అన్నీ చాలా ఎక్సైట్ అయ్యాయి. మీరందరూ కాస్త ఆగండి, ముందు నేను వెళ్ళి అక్కడ నిజంగానే ఆ చెట్లున్నాయో లేవో చూసొస్తాను అని చెప్పి ఆ క్రొకడైల్ వీపు మీద కూర్చుంది ఆ మంకీ. దారి మధ్యలో ఆ క్రొకడైల్ గట్టిగా హహహహహ అని నవ్వేసి, ఏంటి నేను నిజంగానే ఆ చెట్ల దగ్గర తీసుకెళ్తాను అనుకుంటున్నావా పిచ్చిదానా, మంకీస్ హార్ట్స్ తినడానికి చాలా బాగుంటుందంట, ఇప్పుడు నేను నిన్ను వాటర్లోకి తీసుకెళ్ళి నీ హార్ట్ తినటమే నా ప్లాన్ అని చెప్పింది ఆ క్రొకడైల్. దానికి మంకీ కొద్దిగా భయపడ్డా వెంటనే తేరుకొని, అయ్యో రామా, అవునా, ఈ విషయం ముందే తెలిస్తే కనీసం నా హార్ట్ని తెచ్చుకునేదాన్ని కదా అని అందా మంకీ. హార్ట్ని తెచ్చుకోవటం ఏంటి, మతిపోయిందా అడిగింది ఆ క్రొకడైల్. లేదు, మంకీస్ మామూలుగానే పళ్ళు తినేప్పుడు మా హార్ట్ని ఆ చెట్టు మీదే పెట్టేస్తాం, నీకు కావాలంటే చెప్పు, వెనక్కి వెళ్ళి తెచ్చుకుందాం అని చెప్పింది ఆ మంకీ. గుడ్డిగా నమ్మిన ఆ మొసలి మంకీని తీసుకొని వెనక్కి వెళ్ళింది. అలా ఒడ్డు దగ్గరికి రాగానే మంకీ చటుక్కున జంప్ చేసేసి చెట్టు ఎక్కేసింది. నన్నే మోసం చేద్దాం అనుకుంటున్నావా, ఇప్పుడు చూడు ఎలా అయ్యిందో, ఎవరైనా హార్ట్ లేకుండా ఉంటారా, ఎల్లెల్లో అని చెప్పి మంకీ అనేసరికి నీ సంగతి ఇంకొకసారి చెప్తాను అంటూ కోపంగా వెళ్ళిపోయింది క్రొకడైల్. ఈ స్టోరీని బట్టి మనకు అర్థమైంది ఏంటి, ఎప్పుడైనా ప్రమాదం వచ్చినప్పుడు కంగారు పడకూడదు, వెంటనే అలర్ట్ అయిపోయి ఎలా ఎస్కేప్ అవ్వాలో చూడాలి. అర్థమైందా? ఇది ఇవాల్టి చిట్టి కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.